ఆర్డినరీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిని. నేను తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. చాలా చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి. టెస్ట్ మనీ కావాలా? అది కనీసం గంట కావాలిగా. ఓకే, సో ఉంటుంది, ఆ ప్రజెంటేషన్స్ ఉంటాయి. ఇవాళ వాళ్ళ టైం, మన టైం కాదు. ఎవరు విజేతలో వాళ్ళ టెస్ట్ మనీ చెప్పేదే ఛాంపియన్ డే అండి. 3 క్రౌన్లు ఉన్నారు. ఓకే, వాళ్ళకి ఎంత కావాలనుకున్న 5-6 నిమిషాలు మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. కాబట్టి నెక్స్ట్ డైమండ్స్ ఉన్నారు, స్టార్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. సో నా ట్రైనింగ్ నెక్స్ట్ క్లాస్లో ఇవాళ ఎలా ఒక సుబ్బయ్య శెట్టి సార్ ఇచ్చారు, నేను కూడా ఒక హాఫ్ డే ట్రైనింగ్ జాన్ ప్యాక్ హాల్లో ఉన్నా. నేను మీకు హామీ ఇస్తాను, రానున్న రోజుల్లో నేను చాలా పవర్ఫుల్ ట్రైనింగ్స్ ఇస్తాను. చాలా 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 పవర్ఫుల్ ట్రైనింగ్, చాలా. ఓకే, కాబట్టి యూజ్ చేసుకోండి. మంచి గ్యాదరింగ్తో మీరు నా డేట్ తీసుకోండి. డెఫినెట్గా మీకు 100% సాటిస్ఫై చేస్తాను. ఓకే, సో డియర్ ఫ్రెండ్స్, అలాంటి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి నేను వచ్చాను. విలేజ్ బ్యాక్గ్రౌండ్, జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకుని చిన్న ప్రైవేట్ స్కూల్ టీచర్గా నా కెరీర్ స్టార్ట్ చేసి ట్యూషన్ చెప్పుకుంటా, ఫెయిల్యూర్ నుంచి మా నాన్నగారితో బాగా తినిపించుకుంటా. ఓకే, అల్లరి చిల్లరగా ఆటపాటలతో క్రికెట్లని, వాలీబాల్లని, లేకపోతే ఇంకా అవన్నీ ఆటలు, సినిమాలు, ఇవే పని నాకు. బిఫోర్ డిగ్రీ వరకు కూడా ఏదో నామకే వాస్తవిగా చదువుకుంటా అలా చేసిన వ్యక్తిని లైఫ్ రెస్పాన్సిబిలిటీ ఆలోచిస్తే నా రెస్పాన్సిబిలిటీ ఏంటి, నేను ఎలా ఉన్నాను, అక్కడ నేను డిసైడ్ అయ్యానండి. ఈ నెట్వర్క్ చేయడానికి ముందు నేను డిసైడ్ అయ్యాను ఏంటంటే నా లైఫ్ నేనే డిజైన్ చేసుకోవాలి, లేదంటే అసలు భయంకరంగా అయిపోతుంది. నేను ఓన్లీ సన్. మా ఫ్యామిలీ, మా పేరెంట్స్కి 3 సిస్టర్స్ ఉన్నారు. నా మీద బాధ్యత ఉంది. అమ్మ నాన్న కొంచెం హెల్త్ బాగుండదు. అలాంటి స్టేజ్లో ఒక్కడిని బాధ్యతలో ఉన్న వ్యక్తిని నేను ఇట్లా ఆటపాటల్లో ఉంటే ఎలాగా కాదు, నేను కన్స్ట్రక్ట్ చేసుకోవాలి నా లైఫ్ అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. నా ఫైటింగ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. అనుకోకుండా డిగ్రీ పూర్తయిన వెంటనే మార్కెటింగ్లోకి ఒక కంపెనీలోకి అవకాశం వచ్చింది. అక్కడికి రావడం వల్ల నాకు జరిగిన మంచి ఏంటంటే డ్రీమ్ బిల్డ్ అయింది. మనం డ్రీమ్ కోసం పనిచేయాలి, గోల్స్ కోసం పనిచేయాలి, కానీ జీతం కోసం పనిచేయకూడదు అనేది అర్థమైంది. మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా చేసుకునేది ఎన్నుకుంటే మన టార్గెట్ మన చేతిలో ఉంటుంది. మనం ఒక జాబ్లోకి వెళ్తే వాళ్ళ కంట్రోల్లోకి మనం వెళ్తాం. మనం గోల్ ఉంటే మన గోల్ కోసం పనిచేస్తాం. మన గోల్ లేదనుకోండి, వేరే వాళ్ళ గోల్ కోసం పనిచేస్తాం. ఇప్పుడు నేను స్కూల్లో మ్యాథ్స్ చెప్తాను, ఎంత బాగా మ్యాథ్స్ చెప్పినా ఆ స్కూల్ గోల్ కోసమే నేను పనిచేయాలి. నాకు మహా అయితే మాస్టర్ మీరు బాగా చెప్తున్నారంటేనే ఒక 1000 రూపాయలు సాలరీ ఇస్తే గొప్ప విషయం. అంటే మనం అందరం వేరే వాళ్ళ గోల్ కోసం పనిచేస్తున్నాం. అది అర్థమైన తర్వాత నేను డిసైడ్ అయ్యాను, నేను నా గోల్ కోసం పనిచేయాలి. నాకు ఫస్ట్ నా లైఫ్ ఎలా ఉండాలి అనే దానికి ఒక క్లారిటీ ఉంది, నా ఫ్యామిలీకి ఏమి ఇవ్వాలనేది క్లారిటీ ఉంది, ఎంతో కొంత సొసైటీకి నా ద్వారా ఏమి ఇవ్వాలి. ఈ 3 ఆలోచించి నేను డిసైడ్ అయ్యాను, జాబ్ కాదు నా లైఫ్, నేను ఒక మంచి బిజినెస్ చేయాలి, 10 మందికి ఇన్వాల్వ్ అయ్యి హెల్ప్ అయ్యేది చేయాలి అని డిసైడ్ అయినప్పుడు అప్పుడు నేను ఒక ఎక్స్పీరియన్స్ అయ్యాను. డిగ్రీ తర్వాత పీర్లెస్ అని ఒక మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్, రైట్? సో కొన్ని ఎక్స్పీరియన్సెస్ నుంచే, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నుంచే వస్తారండి. నేను పీర్లెస్ నుంచి వచ్చాను. ఎంఎస్ఆర్ గారిని ఒక గ్రేట్ లీడర్ పెరల్స్ నుంచి వచ్చాడు, అక్కడ ఫెయిల్యూర్స్ అయ్యి. ఇంకొక వ్యక్తి ఇంకో దాని నుంచి, అంటే కొన్ని ఎదురు దెబ్బల తర్వాతనే లైఫ్లో విజయరాజు గారు ఒక లీడర్, ఆయన సూసైడ్ చేసుకోవాలని ఆయన ప్రయత్నించాడు. ఆయన ఏదో అగ్రిగోల్డ్ ఏదో సంథింగ్ డబ్బులు కట్టించే వాటిల్లో. ఇలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్తో వచ్చిన లీడర్స్ ఇవాళ బాలి గారి పుణ్యాన, వెస్టేజ్ పుణ్యాన వాళ్ళ లైఫ్లో ఏమి ఆశించారో అంతకు 100 రెట్ల సక్సెస్ని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారంటే బాలి గారు, హ్యాట్స్ ఆఫ్ బాలి గారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు దీన్ని నెట్వర్క్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ సెల్లింగ్ అంటారు, సార్ చెప్పారు. ఇది కరెక్ట్గా ఈ బిజినెస్ చేసే పీరియడ్ అనమాట, టైం అనమాట. ఇది నెట్వర్క్ మార్కెటింగ్కి ఇది కరెక్ట్ టైం అనమాట. 2030కి పీక్ వెళ్ళబోతుంది నెట్వర్క్ మార్కెటింగ్. ఇండియాలో ఒక రేంజ్కి వెళ్ళబోతుంది. చాలా మంది బెంజలు, ఆడి కార్లు వేసుకుని తిరగబోతున్నారు. వందలాది మంది, 1, 2, 10 మంది కాదండి, వందలాది మంది సామాన్యులు. మళ్ళీ వీళ్ళు ఎవరంటే ఆర్డినరీ పర్సన్స్, మనలాంటి వాళ్ళే. బెంజలు, ఆడీలు మనం టచ్ చేయడానికి కూడా సరిపోం.
అలాంటి కార్లు 70-80 లక్షల ఖరీదు చేసే కార్లు కొనుక్కుని తిరుగుతున్నారంటే ఇవాళ వెస్టేజ్ లో ఒక 300 మంది ఉన్నారు. ఓకే, 2030 నాటికి మరి ఎన్ని వందల మంది అవుతారో తెలీదు. నిజంగా వాళ్ళ సక్సెస్ స్టోరీస్ మ్యాగజైన్స్ లో వస్తాయి. తర్వాత కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూ చేస్తారు లీడర్స్ ని. ఓకే, రానున్నది స్వర్ణయుగం మన డైరెక్ట్ సెల్లింగ్ కి, మన బిజినెస్ కి. అలాంటి టైంలో మీరున్నారు. ఓకే, ఇప్పుడు చెప్పండి, మరి వెస్టేజ్ ని సీరియస్ గా తీసుకుందామా, క్యాజువల్ గా చేద్దామా? ఆర్ యు సీరియస్? ఆర్ యు కమిటెడ్? ఎస్ ఆర్ నో? ఓకే, నేనేమంటానంటే బలంగా నిర్ణయించుకోండి. ఇంత గ్రేట్ లీడరు, మనం 1 లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళు గ్రేట్ సక్సెస్ అని చెప్పుకుంటాం. అలాంటిది 47 లక్షలు నెలకి సంపాదిస్తూ 1 కోటి రూపాయలు సంపాదించడానికి లక్ష్యం పెట్టుకున్నటువంటి ఒక గ్రేట్ లీడరు ఈ రోజు 2.5 గంటలు మీ జీవితాలు మారటానికి మీకు ప్రజెంటేషన్ ఇస్తే లోపల తీసుకోవాలా వద్దండి? తీసుకోవాలా? మార్పు తీసుకోవాలి. తీసుకోవటమే కాదు, నా జీవితం మారాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి. ఓకే, మార్పు అనేది వెంటనే రాదండి, కొంచెం టైం పడుతుంది. సార్ కూడా అదే చెప్పారు, కొంచెం టైం పడుతుంది దేనికైనా. ఓకే, ఆయన ఉదాహరణకి వెయిట్ తగ్గించుకోవాలి అనేది సో స్టార్ట్ చేశారు, ఒక టార్గెట్ పెట్టుకుని. 1 నెల బాగా కష్టపడ్డారు, రోజు ఎక్సర్సైజ్లు జిమ్కి వెళ్ళేసి చేస్తున్నారు. 1 నెలకి రిజల్ట్ వస్తుందా? 2వ నెలకు కూడా రాలేదు. నాకు రావటం లేదని వదిలిపెడితే మళ్ళీ పెరిగిపోతారు. అదే వ్యక్తి 3 నెలలు చేస్తే అక్కడి నుంచి రిజల్ట్ స్టార్ట్ అవుతుంది.